రివ్యూ పిటిషన్ వేశాను. డైరీ నెంబర్ వచ్చి 38729/2024. తర్వాత ఇది కేసు నెంబర్ వచ్చి ఆర్పిసి నెంబరు. నేను స్టేట్ పంజాబ్ చీఫ్ సెక్రటరీ మీద వేశాను. నేను అడ్మిట్ అంటే నిన్న తీసుకున్నారు, ఇది డెఫినెట్గా అడ్మిట్ అవుతుంది. మా దాంట్లో ఉన్న విషయాలు ఏంటంటే దీంట్లో అంటే తీర్పుని రివ్యూ చేయమంటున్నాను. దీంట్లో 341 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి కానీ కేంద్ర మంత్రివర్గం కానీ విభజించకూడదు. పార్లమెంట్ ఒకటే. రాజ్యాంగ తీర్మానం ద్వారా 341 మార్చవచ్చు. 341 అర్థాన్ని మార్చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? సుప్రీంకోర్టుకి. 341 మార్చడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారు? మీరు రాష్ట్రాలకి అధికారం ఇస్తే రాష్ట్రాలు ఈ అధికారంతో వర్గీకరణ చేయగలవు. 341 అమెండ్ చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు కదా. మరి రాష్ట్రాలు ఏ విధంగా అమెండ్ చేస్తాయి 341 అంటే నో చేంజ్ ఇన్ ది ఎస్సీ ఎస్టీస్. 341 and 342 మెయిన్ ఆ రీజన్తో నేను వేయడం జరిగింది. తర్వాత ఈ షెడ్యూల్ కులాల్లో అన్ని కులాలకి కూడా సమాన హక్కులు కావాలి అన్న ఉద్దేశం మీద నేను వేశాను. ఇది ఇంతకుముందు ఉన్న పరిస్థితి యథాతథంగా కొనసాగించాలి. వెనకబడిన వర్గాలకి స్పెషల్గా కొన్ని హక్కులు కల్పించబడాలి అని నా పిటిషన్ వేశాను. డెఫినెట్గా అడ్మిట్ అయ్యి ఎన్ని అవుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మీరు ఎన్ని క్వశ్చన్స్? ఇలా న్యాయ వ్యవస్థకి భిన్నంగా మాట్లాడుతున్నారు హర్ష్ కుమార్. ఆయన సొంత జిల్లాలోనే మహాదేశ్వరం జిల్లాలోనే ప్రచారం ఎక్కువ రాలేదు. అదే జిల్లాలో ఎంఆర్పీ లక్షల మందితో మేము మీటింగ్ పెట్టాము. ఆయన ప్రతిదీ సమాజానికి కానీ పార్టీలకు కానీ న్యాయ వ్యవస్థ కానీ భిన్నంగా మాట్లాడుతున్నారని నిన్న సంచలనం ఆరోపణలు చేశాడు. న్యాయ వ్యవస్థకి భిన్నంగా మాట్లాడకపోతే న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి అతిక్రమించి తీర్పిస్తే, రాజ్యాంగాన్ని అతిక్రమించి తీర్పిస్తే దేన్నన్నా ఎండగట్టగలిగే కెపాసిటీ ఉన్నవాడు హర్ష్ కుమార్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బయటకు రాకుండానే విమర్శించిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో హర్ష్ కుమార్. నేను ఏదైతే చెప్పానో డిఫర్ అయిన బేలా త్రివేది అదే చెప్పింది. ఈ రోజున అదే మందాకృష్ణ మాదిగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నిన్నేం మాట్లాడాడు? 341 అమెండ్ చేయించండి, రాజ్యాంగ సవరణ చేయించండి అంటాడు. అతనికి తెలుసు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ తీర్పు వల్ల క్రమేపీ రిజర్వేషన్స్ మరుగైపోతాయి. అది ఎలా అంటే, ఈ తీర్పులో క్రిమీ లేయర్ అన్న విధానం ప్రవేశపెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ క్రిమీ లేయర్ విధానాన్ని ఆమోదించబోము అని చెప్పింది. ఒక తీర్పులో క్రిమీ లేయర్ విధానాన్ని ఆమోదించబోము అని ప్రైమ్ మినిస్టర్ ఎలా చెప్పగలడు? రాష్ట్రాలకి రిజర్వేషన్ ఇవ్వడాన్ని సమర్థిస్తాడట, క్రిమీ లేయర్ని ఆమోదించు. ఒక తీర్పులో ఉన్న రెండు సబ్జెక్ట్ని రెండు అబ్జెక్ట్ చేయాలి, అయితే రెండు చేయాలి. హూ ఈజ్ హూ? ఎందుకు వర్గీకరణలో క్రిమీ లేయర్ విధానం అంటే, ఇప్పుడు సపోజ్ ఇది మాలలు కాదు, బాధికులు కాదు, భారతదేశం అంతా కూడా వ్యతిరేకిస్తుంది తీర్పు. హర్ష్ కుమారు ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకిస్తున్నాడు, చిరాగ్ పాస్వాన్ బీహార్లో విభేదిస్తున్నాడు, ఉత్తరప్రదేశ్లో మాయావతి విభేదిస్తుంది, ఉత్తరప్రదేశ్లో అతను భీమ్సేన్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ములాయం సింగ్ యాదవ్ కొడుకు అభిషేక్ సింగ్ అతను వ్యతిరేకిస్తున్నాడు,
మొత్తం అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అత్యధికులు ఎవరు? చమర్స్. అందరు ఎంపీస్ చమర్స్ అంటే మాదిగులు. ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు? కలిసి ఉంటే రాజ్యాంగం డెఫినెట్గా వస్తాను. ఇతన్ని పావు కింద వాడుకుని మందాకృష్ణ మాదిగిని మాలల్లో కూడా కొంతమంది వర్గీకరణకి అనుకూలంగానే ఉన్నారు అంటాడు. అది కాదండి నేను చెప్పిన మాల్లో వర్గీకరణకి ఎవరు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంకొక నెల రోజుల లోపులోనే ఈ వర్గీకరణ అన్నది వద్దు అని మాదిగలే డిమాండ్ చేయబోతా ఉన్నారు. ఎందు గురించి అంటే ఈ క్రిమిలేయరు అన్నది ఎంత డేంజర్ అంటే మనందరికీ కూడా రిజర్వేషన్ ఉన్న నా కొడుకులే ఇంకా రిజర్వేషన్లు పొందుతున్నారు, కలెక్టర్ కొడుకులు కలెక్టర్లు అవుతున్నారు, ఎస్పీ కొడుకులు ఎస్పీలు అవుతున్నారు, ఈ క్లాస్ 1 ఆఫీసర్ల కొడుకులు క్లాస్ 1 ఆఫీసర్లు అవుతున్నారు. అట్టడుగులు ఉన్న జాతికి ఏమో రిజర్వేషన్లు అందట్లేదు. కాబట్టి క్రిమిలేయర్ పెట్టడం సమంజసమే మనందరం అనుకుంటాం. కొంతవరకు కరెక్ట్ అది. కానీ అసలు విషయం ఏంటంటే క్రిమిలేయర్లో ఇప్పుడు మా స్కావెంజర్ మా స్వీపర్ ఉన్నాడు, మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు. అతనికి గవర్నమెంట్ రిజర్వేషన్ వల్ల స్వీపర్ ఉద్యోగం వచ్చింది. అతనికి నెలకి 18,000, 15,000, 20,000 అంత వస్తుంది. అతను కొడుక్కి నెక్స్ట్ క్రిమిలేయర్ వల్ల రిజర్వేషన్కి అనర్హుడు. వాట్ ఈస్ ది డేంజరస్ పాయింట్? మీరు ఇంకా ఏం చేయాలి? ఈ రిజర్వేషన్లో అట్టడుగున్న స్థాయికి వెళ్ళాలంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ముందు రిజర్వేషన్స్ ఇవ్వండి. పైన ఉన్న వాళ్ళు తీసేయండి, బిలో పావర్టీ లైన్కి ఇవ్వండి. ఆ టైప్ ఆఫ్ మీరు విడదీయరాని కులాలని, ఒక షెడ్యూల్లో చేయబడిన కులాలని మీరు విడదీయడానికి ప్రయత్నించకండి. విడదీయకుండా క్రిమిలేయర్ లేకుండా అట్టడుగులున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అలాగా ఆ ప్రిఫరెన్స్ని పై వరకు పెంచుకుంటే వెళ్ళండి. నాట్ ది మెరిట్. మెరిట్ అంటే బిలో పావర్టీ లైన్లో మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వండి. దాని తర్వాత ఇంకో స్టెప్ వెళ్ళండి, ఆ తర్వాత ఇంకో స్టెప్. అలాగా మీరు రిజర్వేషన్ ఇస్తే అట్టడుగున్న స్థాయికి వెళ్తుంది. కానీ వీళ్ళు విభజించుకున్నాడండి, ఏబిసిడి విభజించుకున్నారు. మాలల్లో డబ్బులు ఉన్న వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి, బాగా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి రిజర్వేషన్ పోతాయి. మాదిగల్లో బాగా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి పోతాయి. మాదిగ ఉపకులాల్లో అట్టడుగు స్థాయి ఉన్న కులానికి రిజర్వేషన్ అందుతుందండి? అందదు కదా. మాలల్లో అట్టడుగున్న కులాల్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అందుతుందా? అందదు కదా. రెల్లి కులాల్లో అట్టడుగులు ఉన్న వాళ్ళు ఇప్పటికీ కొన్ని జాతులు, కొన్ని కులాలకైతే రిజర్వేషన్ ఒక్క పర్సెంట్ కూడా వెళ్ళలేదు. ఒక్కరు కూడా గవర్నమెంట్ పాలన అనుభవించలేని పరిస్థితి ఉంది. దాని గురించి సుప్రీంకోర్టు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. తప్పితే ఈ సబ్ కేటగరైజేషన్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ది రిజర్వేషన్స్. సో ఎందుకంటే ఇతను మందాకృష్ణ అన్న అతను ఇప్పుడు దేశంలో ఎక్కడా వర్గీకరణ గురించి రాలేదు. ఇతను ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? ఇతను మనువాదుల శక్తిలో, మనువాదుల చేతిలో ఒక ఓటు బ్యాంక్ కింద. ఎందుకంటే ఇతను చెప్తే వీళ్ళ వరకు వింటుంది. కాబట్టి చంద్రబాబు జారదీసి ఇతను విషబీజం నాటించాడు. దాన్ని గుర్తించి ఒక క్యాస్ట్ మీటింగ్ విశ్వరూప సభకి ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఉన్నవాడు, ఎవడన్నా బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఒక కుల మీటింగ్ వెళ్తాడండి? ఆ విశ్వరూప సభకి వెళ్ళి నేను కూడా పాల్గొంటున్నాను, నేను కూడా ఫైట్ చేస్తాను ప్రైమ్ మినిస్టర్. ఈజ్ ఇట్ రైట్? పార్లమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ కింద ఉండి ఒక కుల సభకి వెళ్ళొచ్చా? యు ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద ఆల్, నాట్ ఫర్ మాదిగాస్ అండ్ నాట్ ఫర్ ది మాలాస్. అంత విజ్ఞత లేని మనిషి, ఓటు గురించి ఆ ఓటింగ్ మిషన్లు మార్చే మనిషే మన మోడీ. కాబట్టి అతని గురించి ఇంకంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అన్నిట్లో దోషి మోడీయే. కాబట్టి అతను ఒక పావు. అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారండి భారతదేశంలో? ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ ఓట్ల గురించి చంద్రబాబు సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయొచ్చు, లేదంటే కేసీఆర్ సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే వీళ్ళెవరన్నా సపోర్ట్ చేయ బీజేపీ సపోర్ట్ చేయొచ్చు. కానీ భారతదేశంలో ఉన్న ఏ నాయకుడు కూడా సపోర్ట్ చేయడు. ఇతను వెళ్తున్నదంతా దగ్గర కూడా అగ్రవర్ణ నాయకుల దగ్గరికే. ఒక్క
జాతీయ నాయకుడు ఒక ఎస్సీ నాయకుడి పేరు చెప్పగలరా సపోర్ట్ చేస్తున్న నాయకుడిని? దట్ ఈజ్ మందాకృష్ణ మాదిగ. బట్ అందరూ కూడా రేపు 19వ తారీఖున సెప్టెంబర్ 11న మళ్ళీ ఈ బంద్ పూర్తిగా సక్సెస్ అయింది. ఇది ఆల్ ఇండియా బంద్. మళ్ళీ ఇంకా నేను నా మీటింగ్ గురించి మాట్లాడడానికి ఏం అర్హత ఉంటుందండి? ఆ రోజున మీరు అందరూ ఉన్నారు, రాజమండ్రి మునిగిపోయింది. కాబట్టి దానికి మళ్ళీ నేను రేపు 11వ తారీఖున మళ్ళీ మా కార్యక్రమం ఏమిటో ఇప్పుడు ఆల్ ఇండియా కార్యక్రమం అనౌన్స్ చేశారు. ఆల్ ఇండియా కార్యక్రమంలో 11వ తారీఖు మేము ఏం చేస్తామన్నది మీకు తర్వాత థ్యాంక్ యూ. ఈ తక్కిన 24లోనూ తక్కిన 164లోనూ రిజర్వేషన్స్ పెట్టి 15% ఎస్సీస్, 7.5% ఎస్టీస్, 7.5% ఎస్టీస్ అయిన తర్వాత 27% బీసీస్ పెట్టి అంటే సీట్లు ఎన్ని అయినాయి? 34 సీట్లే, 32 సీట్లే. ఈ 3 వర్గాలు కలిపి 32 సీట్లు అయితే 32 మెరిట్కి ఇచ్చాడు, 32 రిజర్వేషన్కి ఇచ్చాడు. ఒక మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ విద్యా విధానాన్ని తోసి కాదని అతని ఇష్టం వచ్చినట్టు జీవోలతో రాజ్యాంగాన్ని ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి అడ్మిషన్లు చేస్తే కొంతమంది హైకోర్టుకి వెళ్ళారు. అడ్మిషన్లు అయిపోయినాయి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇంకా హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాడు. వాట్ ఈజ్ దిస్? గవర్నమెంట్ కాలేజీలో ఈ రకంగా చేస్తారా? ఎవరు అధికారం ఇచ్చారు ఇష్టానుసారంగా చేయడానికి? పేద విద్యార్థులకి మెరిట్కి ద్రోహం చేస్తాను. మెరిట్ విద్యార్థులు 32 సీట్లు కోల్పోయారండి ఒక్కొక్క కాలేజీలో. అంటే 5 కాలేజీలో మీరు చూడండి ఎన్ని సీట్లు కోల్పోయారు? 350 సీట్లు కోల్పోయారు. ఇలాగ ఏంటి ఇలా చేశాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా మేము రాగానే దీన్ని సరిదిద్దుతాం అన్నారు. అన్నీ ఆ పెద్ద మనుషులు ముగ్గురు కూడా, ఒక ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఒక పంచాయతీరాజ్ మినిస్టర్, ఒక సీఎం గారు, డిప్యూటీ సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్. ముగ్గురు చేస్తున్న పని ఏంటంటే ఈ సిస్టమ్ కొనసాగించాలని చెప్పి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఎంత షేమ్ అండి! ఎంత సిగ్గు లేకుండా, ఎంత నిజాయితీ లేకుండా, ఎంత నీతి నియమాలు లేకుండా మీరు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి పెట్టిన విధానానికి సపోర్టింగ్గా వాదనలు వినిపిస్తున్నారంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. నిన్ను ప్రజలు మళ్ళీ నిన్ను క్షమిస్తారని అనుకోక. ఇట్స్ వెరీ 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 బ్యాడ్. ఇప్పుడు మనకి ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి ప్రామిసులు చేసి జగన్ అధికారంలోకి వచ్చాడు. చాలామందిని చేస్తారని అంతకుమించి మీరు 6 పాయింట్ ఇలాగ ఎస్సీలకి 26, 27 పథకాలని తీసేశాడు జగన్ అని చెప్పి ఎస్సీ ఓట్లని మీరు తీసుకున్నారు, బీసీ ఓట్లని తీసుకున్నారు, అన్ని ఓట్లను తీసుకుని ఈ రోజున 11కు పరిమితం చేశారు. అది మీ గొప్పతనం ఏం కాదు. అతని యొక్క అవినీతి పరిపాలన, అతను చేసిన తప్పుడు పరిపాలన, అతను ప్రజల్ని మోసగించిన విధానం వల్ల పోయారు. మీరు కూడా మోసగిస్తున్నారు. మీకు కూడా అదే సేమ్ గతి. మీరు కూడా మళ్ళీ సింగిల్ డిజిట్కి అయిపోతారు. మీరేమీ ఎంత మీరు ఆలోచించినా ఇటువంటి అన్ని ప్రజల్లో కౌంట్ అవుతూ ఉంటాయి. మీరేదో అనుకుంటున్నారేమో, ప్రతిదీ కౌంట్ అవుతుంది. డెఫినెట్గా మీ 2 పార్టీలని కూడా తరంగొట్టి రోజులు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తారు ఇంక మిమ్మల్ని. కాబట్టి మీకు దిస్ ఇస్ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆయన లెటర్ నాకు మళ్ళీ రిప్లై ఇస్తాడని నేను అనుకోను. బట్ ఈ లెటర్ చంద్రబాబు నాయుడు గారికి నేను రాశాను. మీరు ఎవరన్నా సరే ఇది స్కాన్ చేసుకోండి, స్కాన్ చేసుకుని మీ దాంట్లో పెట్టుకోండి. అలాగే పోలవరం, ఈ పోలవరాన్ని వెరీ సింపుల్గా చెప్పేస్తాను. 2004లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అని.
వెంటనే కుడి ఎడమ కాలువలు తవ్వించారు, మొబిలైజేషన్ అమౌంట్లు ఇచ్చారు. ఆయన టైంలో సీనయ్య కంపెనీకి ఒక టెండర్ సృష్టించి టెండర్లో డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలని చెప్పి ఆయన ఇచ్చారు. తర్వాత ఆయన చనిపోయారు. రోసయ్య గారు వచ్చారు. రోసయ్య గారు పెద్ద పట్టించుకోలేదు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మళ్ళీ టెండర్స్ పిలిచారు. మళ్ళీ టాల్స్టాయ్ కంపెనీకి దానికి వచ్చింది. టాల్స్టాయ్ కంపెనీ సరిగ్గా చేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తీసేసి నవయోగాకి ఎల్ఎన్టీకి ఇచ్చారు. వాళ్ళు డయాఫ్రామ్ వాల్ కట్టారు. వాళ్ళు డయాఫ్రామ్ వాల్ కట్టిన తర్వాత డయాఫ్రామ్ వాల్ ఇది మనకి కొత్తగా చెప్తానండి ఈ పాయింట్. ఎర్త్ క్వేక్ జోన్లో రిఫ్ట్ జోన్ అని చెప్పాను మొన్న. రిఫ్ట్ జోన్ కాదు, 4th జోన్లో ఉంది. అంటే చాలా డేంజరస్ జోన్లో పోలవరం ఉంది. సో ఈ పోలవరాన్ని కట్టాలంటే ఖచ్చితంగా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి 2 డయాఫ్రామ్ వాల్స్ కట్టకుండా పునాదిని తీయకూడదు. పునాది తీయకుండా హార్డ్ రాక్లోకి పునాదులు వెళ్ళాలి. వీళ్ళు అసలు చంద్రబాబు నాయుడు హార్డ్ రాక్లోకి పునాదులు వెళ్లకుండా కట్టేసింది. దానివల్ల వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గైడ్ బండ్ కట్టించాడు లోపభూయిష్టంగా. ఎందుకంటే కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఆడి కట్టినవన్నీ, ఆ మెగా ఇంజనీరింగ్ ఆడు కట్టినవన్నీ పోయినాయి. కాళేశ్వరం మొదలుకొని మొన్న కూడా ఏదో ప్రాజెక్ట్ పోయింది. మరి ఆడికి ఎందుకు ఇస్తున్నారో, ఆడు ఎంతెంత డబ్బులు ఇస్తున్నాడంటే మనం చూసాం. ఏది ఈ బాండ్స్ ఇచ్చినప్పుడు ఆడు బీజేపీకి బాండ్స్ ఇచ్చాడు, కాంగ్రెస్కి బాండ్స్ ఇచ్చాడు, టీఆర్ఎస్కి బాండ్స్ ఇచ్చాడు. ఏంటంటే కాంట్రాక్టర్లు దీని మీద వచ్చిన డబ్బులన్నీ కూడా మెగావాడు చేసి పనులు ఆయన అసలు సస్పెన్షన్ లిస్టులో పెట్టారు. ఆ గైడ్ బండ్కి ఎంత ఖర్చు అయింది? 82 కోట్లు ఖర్చు అయింది. వాడి దగ్గర నుంచి వసూలు చేయాలి. అది ఎందుకు పనిచేయదు గైడ్ బండ్? అలాగే ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఖచ్చితంగా దీనికి బాధ్యులు ఎవరు? డయాఫ్రామ్ వాళ్ళు 1 కట్టకుండా 2 కట్టకుండా 1 కట్టడానికి సీతాపతిరావు అన్న ఇంజనీరు ముఖ్య బాధ్యుడు. అతని దగ్గర నుంచి కాంపెన్సేషన్, అలాగే ఎల్ఎన్టీ దగ్గర నుంచి, నవయోగ దగ్గర నుంచి వీళ్ళు కట్టిన లోపభూయిష్టమైన కట్టడాల వల్ల కొట్టుకుపోయినాయి. కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ చేసి మళ్ళీ మన డబ్బు, అది ప్రజల డబ్బు, వీళ్ళ డబ్బు కాదు కదా, చేయాలి. తర్వాత ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో తర్వాత అదృశ్యంగా మొన్న ప్రజాశక్తులు వేసాడు. నేను మొన్న ఎప్పుడో 3 నెలల క్రితం చెప్పాను. దగ్గర రోజుకి వరదల టైంలో 19 TMC నీళ్లు అదృశ్యమైపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదని కూడా నేను చెప్పాను. దాని మీద కూడా స్టడీ చేయాలి. శ్రీనాథుడు కమిటీ అన్నది రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇచ్చింది కూడా చూసుకుని ఆ కమిటీని కూడా చూసుకుని తర్వాత ఈ కాఫర్ డ్యామ్లు అన్నాయి, సీపేజ్లు ఎలా ఉన్నాయి చూసుకుని అప్పుడు మొదలు పెట్టాలి. ఇవన్నిటికైనా ముందు కాంపన్సేషన్ ఇవ్వాలి. అందరికీ ఇప్పుడు విలేజెస్ ఎన్నో కొన్ని విలేజెస్ మునిగిపోయిన ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కడికి కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాత మొదలు పెట్టాలి. ముందుగా ఈ అవకతవకల మీద ఒక దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపి ఎవరెవరు దేనికి బాధ్యులు, ఎవరెవరు డబ్బు ఎంత వేస్ట్ పెట్టారు అన్న కమిటీ వేయమని చెప్పి నేను ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ రాశాను. ఆ లెటర్ కూడా ఇక్కడ మీకు రిలీజ్ చేయడానికి పెట్టుకున్నాను, నేను పంపిస్తున్నాను. ఆ లెటర్ సమాచారం కూడా ఇక్కడ ఉంది, తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా ఉంది. మీరు ఇది కూడా చూసుకోవచ్చు. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది కాబట్టి డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి? డబుల్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలి. నేను 10 సంవత్సరాల క్రితం చెప్పానండి, ఇప్పుడు కాదు, 2004లోనే చెప్పాను. తేడా వచ్చిందంటే, ఎరోజన్ వచ్చిందంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, భీమవరం ఏమీ ఉండవు. అన్ని ప్రెస్ మీట్లోనూ ఇదే విషయం చెప్తున్నాను. అతను చెప్పడంతో నన్ను కాపీ కూడా చెప్పాడు. అదే మరి కమిషన్లు బాగా ఇస్తుందండి మెగా. ఈ మెగాబాడ్లు వచ్చిన తర్వాత మరి ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయండి మనకేమన్నా తెలుసు చెప్పండి? మీకు తెలుసా దీని గురించి? మీరు ఎందుకు రాయలేదు? మెగా చేసింది, మెగా డిఫాల్ట్ అనేది ఎప్పుడు పడింది? అన్ని మీరు ఎవరన్నా పేపర్లో రాయగలిగారా?
చెప్పండి. మీరు ఎవరన్నా పేపర్లో రాయగలిగారా? మీరు 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 రాస్తేనే కదా మాకు తెలుస్తుంది. మీరు రాసిన పేపర్లో దాంట్లో మేము ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతాం కదా. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని విషయాలు అవును, అందుగురించే లెటర్ రాస్తున్నాను. కాళేశ్వరాన్ని పగబొట్టేసింది మెగా, గైడ్ బండ్ కుంగిపోయింది, మళ్ళీ మెగాకి ఎలాగిస్తారు? మీకు బీజేపీకి బాండ్స్ ఇచ్చాడని మెగాకి ఇస్తారా? ఎలక్షన్ బాండ్స్ ఇచ్చారని చెప్పండి. నేను ఏ గవర్నమెంట్లో ఉన్నా ఆ గవర్నమెంట్ని ప్రశ్నిస్తానే ఉన్నాను. తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయలేదు, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయలేదు. తెలుగుదేశం నన్ను 18 రోజులు జైల్లో పెట్టింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 48 రోజుల్లో జైలు పెట్టింది. మాకు తెలిసినప్పుడు డెఫినెట్గా ఇవన్నీ తెలిసిన విషయాలు డెఫినెట్గా మాట్లాడతాను. మీరు ఎవరన్నా నా దృష్టికి తీసుకొచ్చుంటే నేను ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసుకుని నేను మాట్లాడియాను. కాబట్టి పోలవరం మొదలు పెట్టాలంటే ముందు ఇక దీని మీద జరిగిన అక్రమాల మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఎవరెవడు అక్రమాలు చేశాడు, ఎవడ వాళ్ళు ఎంత డబ్బు పాడైపోయింది అన్నీ వేసింది. తర్వాత పునరావాస బాధితులందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత పోలవరం మొదలెట్టాలన్నది నా డిమాండ్. నేను చెప్తాను ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఇది మెడికల్ సీట్ల గురించి నేషనల్ కమిషనర్కి ఒక లెటర్ రాశానండి. నేషనల్ మెడికల్ కమిషనర్ వీళ్ళు చేస్తున్న అవకతవకలపై నేషనల్ మెడికల్ కమిషన్కి ఒక లెటర్ రాశాను. ఇవి ఏ రకంగా వీళ్ళు అంటే కాన్స్టిట్యూషన్ని ధిక్కరించి సీట్లు ఎలాగ ఇచ్చారు, వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయమని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ మీద అధికారుల మీద సీఎం మీద ప్రాసిక్యూషన్ చేయమని, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మెడికల్ కాలేజీ ఇటువంటి పొరపాటు జరగకుండా చేయండి, లేకపోతే మెడికల్ కాలేజీని రద్దు చేయండి అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి నేను చేశాను. మెరిట్ లేని డబ్బుల కోసం, డబ్బులు ఉన్న వాళ్ళ కోసమా మెడికల్ కాలేజీలు? మెరిట్ విద్యార్థులకు కాదా? సుమారు సగం 64 మంది మెరిట్ విద్యార్థులు ఉండాల్సిన చోట సగం తీసి సగం 32 కుదించేస్తే ఏంటండి? సగం సీట్లు మెరిట్ వాళ్ళు కోల్పోవడం కాదా? డబ్బులున్న వాళ్ళకి ఇచ్చాడా? తప్పు కదా. కాబట్టి ఈ లెటర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాశాను, మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఇంకోటి సిబిఐకి లెటర్ రాశానండి. మీకు ఇంతకుముందు నేను చెప్పాను, విశాఖపట్నం పోర్టులో 25,000 కేజీల కొకైన్ పట్టుకున్నారు. అది ఇంటర్పోల్ ద్వారా మన సిబిఐకి సమాచారం వచ్చిన తర్వాత మార్చి ఎలక్షన్స్ ముందు మార్చి 16న ఆ పోర్టు బ్రెజిల్లో కుదిరింది. 19న ఇంటర్పోల్ సిబిఐకి సమాచారం ఇచ్చింది. సిబిఐ 19వ తారీఖునే రైడ్ చేసి ఆ షిప్ని పట్టుకుంది. తర్వాత నెక్స్ట్ డే సిబిఐ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ 25,000 కేజీల కొకైన్ డ్రై ఈస్తో కలిపి పట్టుకున్నారు అని అనౌన్స్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు దాకా ఎటువంటి స్టేట్మెంట్, దాని గురించి ఎటువంటి అప్డేట్స్ లేవు. ఏమైంది? ఒక్క సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. అంటే ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా దీంట్లో? లేదంటే ఆ రోజున గవర్నమెంట్లు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఈయన అధికారం పక్షంలో ఉన్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన అధికారం పక్షంలో ఆయన మీద తెగ విమర్శలు చేసుకున్నారు. ఈయన అధికార పక్షం అయ్యాడు చంద్రబాబు, ఏం మాట్లాడలేదు దీని మీద. జగన్ ప్రతిపక్షం అయ్యాడు, దాని గురించి కూడా ఆయన ఏం మాట్లాడలేదు. సో దీని మీద సిబిఐకి ఎందువల్ల మీరు ఇన్వెస్టిగేషన్లో నాకేం చెప్పట్లేదని ఒక లెటర్ రాశాను. ఇది కూడా మీరు స్కాన్ చేసుకుని ఇవన్నీ కూడా నేను రిజిస్టర్ పోస్ట్ చేస్తున్నాను. ఇకపోతే ఈ లెటర్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి రాశాను. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ఎందుకు రాశానంటే, ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు డబ్బులు కట్టలేదు బ్యాంక్కి, ఏం చేస్తారు? నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత జప్తు చేస్తారు. నేను స్వయంగా నేను చెప్తున్నాను, నేను కాలేజీ బిల్డింగుల గురించి 1,35,00,000 అప్పు చేశాను బ్యాంక్ ఆఫ్ బరోడాలో. 1,35,00,000 అప్పు చేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా గవర్నమెంట్ ఇవ్వక నేను కట్టలేకపోయాను.
అప్పటికి అప్పుడప్పుడు అలా కట్టి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ముందు వరకు కూడా చాలా సాఫీగా కట్టుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విధానం వచ్చిన తర్వాత కాలేజీలన్నీ నాశనం అయిపోయింది. మీకు తెలీదు. మాకు ఎవడు జాయిన్ అవుతున్నాడో వాడు కట్టుకునేవాడు చక్కగా ఉండేది. ఇది వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇవ్వడం, నెక్స్ట్ ఇయర్లో ఇవ్వడం, దాంతో జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది పడి బ్యాంక్ ఎన్పే అయిపోతే పేపర్లో నా ఇల్లు వేలానికి అమ్మకానికి పెట్టేశాను, వేలం నోటీస్ వేశాను, అన్ని పేపర్లోనే వేశారు. అప్పుడు మళ్ళీ ఇల్లు కొంత కట్టి ఆఫ్ చేసుకుని అలాగే నానా కష్టాలు పడి మొత్తం మీద అప్పటికి 70 లక్షలు కట్టాం. తర్వాత వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని మళ్ళీ 1,45,00,000 తీసుకున్నది 1,35,00,000. నేను కట్టింది వన్ టైం సెటిల్మెంట్ 1,45,00,000. 1,45,00,000 70 లక్షలు ఏమో ముందు కట్టింది. అంటే 2,35,00,000 ఎంత కట్టాను. తీసుకున్నది 1,30,00,000. అలాగా నాకు బ్యాంకులు అంత దారుణంగా విసిగించి డబ్బులు వసూలు చేస్తాయి. మరి మోడీ గారు ఈ 10 ఇయర్స్ టెన్యూర్లో 2014 నుంచి 2024 వరకు ఈ 10 lakhs టెన్యూర్లో 25 లక్షల కోట్ల బాకీని వైప్ ఆఫ్ చేశారు. 25 లక్షల కోట్లు, నాది ఒక్క కోటే. 25 లక్షల కోట్లు అంటే మనం ఊహించలేం. 25 లక్షల కోట్లు ఎవరికి చేశారు? కార్పొరేట్ కంపెనీస్కి, ఇండివిజువల్స్కి, బడా నేతలకి చేశారు. ఇది ఎవరు చెప్పారు మనకి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రాజస్థాన్ ఒకతను పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద 25 లక్షల వేల కోట్లు మాఫీ చేశారు. బ్యాంక్స్కి, కొన్ని కంపెనీస్కి, కొంతమంది ఇండివిజువల్స్కి చేశాము అని చెప్పారు. ఐఎమ్ ఆస్కింగ్ ది గవర్నమెంట్, యూ షుడ్ రివీల్ ది నేమ్స్ ఆఫ్ ది కంపెనీస్ అండ్ ది ఇండివిజువల్స్. యూ మస్ట్ రివీల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడుగుతా ఉన్నాను, ఆ కంపెనీలు ఏంటి, ఈ 25 లక్షల కోట్ల మాఫీ చేసిన కంపెనీలు ఏంటి, వ్యక్తులు ఎవరు, వాళ్ళ పేర్లన్నీ బయట పెట్టండి. లేదంటే దీని మీద సుప్రీంకోర్టులో నేను పిల్లేస్తాను. ఇంతకుముందు కూడా మీరు పార్టీలకి బాండ్స్ ఇవ్వచ్చు, ఎలక్ట్రోలైట్ బాండ్స్ ఇవ్వచ్చు అంటే తీసేసుకుని ఇష్టానుసారంగా చేస్తే ఎవరో పిల్లేస్తే సుప్రీంకోర్టు బయట పెట్టించింది. అలాగే డెఫినెట్గా 25 లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మీరు బయట పెట్టండి అని గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ని అడుగుతున్నాను. లేదంటే మీరు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో దీని మీద పిల్లికి నేను వెళ్తున్నాను. అది నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వర్గీకరణ. ఒక నిమిషం. ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన ఫండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళే ఈ మాఫీ చేయించుకున్నారన్నది మీ అభియోగం కాదండి. ఎలక్ట్రల్ బాండ్స్ ఎంత 9,000 కోట్లు లేకపోతే 900 కోట్లు ఎన్నున్నాయి ఎలక్ట్రల్ బాండ్లు? అన్ని చూస్తే 100 కోట్లు కూడా లేవు. అది ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చింది నథింగ్. ఎలక్ట్రల్ బాండ్స్ అన్నీ కూడా ఒక 10,000 కోట్లు కూడా ఉండవు. అన్ని పార్టీలకు ఇచ్చినాయి 12,000 కోట్లు ఎంతో ఉన్నాయి. దాంట్లో మ్యాక్సిమం 9,000 కోట్లు ఎంతో బీజేపీకి ఇచ్చినాయి. టెక్నాలజీకి ఇచ్చినాయి చాలా తక్కువ. కానీ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ నథింగ్. కానీ వాళ్ళే బయట పెట్టారు. ఈ 25 లక్షల కోట్లు ఎందుకు బయట పెట్టాలి కదా? మన డబ్బు, అది ప్రజల డబ్బు. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, నీ ఇష్టం వచ్చినోడికి నువ్వు ఇచ్చేయడవా? అంతకన్నా స్కామ్ ఏముందండి?
స్కామ్లు లేని ప్రభుత్వం ఇంతకన్నా పెద్ద స్కామ్ ఇండియాలో ఇప్పుడు దాకా జరిగిందా? 25 లక్షల కోట్లు స్కామ్. దిస్ ఇస్ ద స్కామ్. కాబట్టి ఖచ్చితంగా అది బయట పెట్టాలి. అండ్ దెన్ వర్గీకరణ ఇష్యూలో నిన్న సుప్రీంకోర్టులో నేను ఫోన్ ఎదురా ఐఫోన్ సుప్రీంకోర్టు విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 2 నెలలు అయింది. 2 నెలలు అయితే ఆయన ఫస్ట్ టైంకి పెన్షన్లు ఇచ్చేశారు. ఫస్ట్ తారీఖుకి 2వ నెల కూడా ఇచ్చేశారు. కానీ చాలా ఎన్నికల్ని ప్రలోభాలకి గురి చేసి ఆయన ఎలక్షన్స్లో నెగ్గారు. మనం 2014లో ఎలక్షన్ మనం చూసుకున్నట్లయితే ఆయన పెట్టినటువంటి ఎన్నికల ప్రలోభం ఏంటంటే మెయిన్గా రుణమాఫీ. The difference between the Chandrababu Naidu and Jagan, I cannot do like that. It is very difficult for the state to pay off the loan. But Chandrababu Naidu, I will done it. ఆ ఒక్క పాయింట్ మీద చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ అన్న దాన్ని సక్సెస్ చేయడంలో ఫెయిల్ అయిన కారణంగా, ఎందుకంటే 5 సంవత్సరాలు చేస్తానన్నాడు. ₹1,00,000 రుణమాఫీ అన్నది 5,000, 10,000, 20,000 ఇలాగ వేసుకుంటూ 5 సంవత్సరాలు చేసుకొచ్చాడు. బట్ ఎలక్షన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా సరే, ఏ పార్టీ అయినా సరే చేయగలిగిన హామీలే ఇవ్వాలి, చేయలేని హామీలని ఇవ్వకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక లెటర్ రాశాను. ఇది 2వ లెటర్. అఫ్కోర్స్ ఈ లెటర్ ఇక్కడ పెడుతున్నాను. మీకు కావాల్సిన వాళ్ళు స్కాన్ చేసుకుని ఫోటో తీసుకోండి. ఆయనకు రాసిన లెటర్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఆయన ముఖ్యంగా సూపర్ 6 పథకాలు అని చెప్పేసి పెట్టారు. సూపర్ 6 పథకాల్లో యువతకు 20 లక్షల ఉపాధి, తర్వాత 3,000 నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తా అన్నాడు. ప్రతి నిరుద్యోగికి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాను. 2 నెలలు అయింది. ఒక్క నిరుద్యోగి కూడా ₹1 కూడా ఆయన ఇవ్వలేకపోయాడు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తాను. ప్రతి రైతు బిడ్డకి 20,000 ఆర్థిక సహాయం చేస్తాను. రైతులందరూ వేశారు. రోజున జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటి? ఎన్నో పథకాలు తీసుకొచ్చి, ఎన్నో పథకాలు పెట్టి, ఎన్నో పథకాలు నాశనం చేసి అస్తవ్యస్తమైన పాలనతో చేసినందుకే కదా 11 సీట్లకు పరిమితమయ్యాడు. మీరు 20,000 రైతులకు ఇస్తా అన్నారు. ఒక్క రైతుకు కూడా మీరు ఇచ్చిన పాపాన పోలేదు. తర్వాత ప్రతి మహిళలకు నెలకు 1,500 ఇస్తాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది caste and creed, every woman should get 1,500 rupees every month. ఒక్క ఉమెన్ కూడా ఈ సూపర్ 6 పథకాలు రాగానే అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో కూడా ఆయన ఫెయిల్. తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఆయన అమ్మఒడి అన్నాడు. ఈయన ఏదో పెట్టాడు, 15,000 రూపాయలు ఇస్తాను. ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి వేస్తాం. ఇంతకుముందు ప్రభుత్వంలాగా ఒక్కరికే ఇవ్వం.
ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా మేము వేస్తామన్నాడు. ఈ రోజుకి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయింది. దాని మీద కూడా ₹1 రిలీజ్ చేయలేదు, దాని గురించి మాట్లాడలేదు. తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్నాడు. మరి ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ ప్రోగ్రాం. ఏడాది ఉంది కాబట్టి ఇంకా 10 నెలలు ఉంది కాబట్టి మరి 3 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అన్నా ఇస్తాడో లేదో అన్నది మనం వీ హ్యావ్ టు వెయిట్. అంటే ఏడాది 3 అన్నప్పుడు సంవత్సరం మళ్ళీ జూన్ ఎప్పుడు ఆయన ఎక్కాడు, మే 11, మే 9 ఆ టైంకి 3 సిలిండర్లు ఇచ్చేస్తే దట్స్ ఇట్. 6 అలాగా సంవత్సరానికి 3 అన్నాడు కదా. అలాగే ఆ ఏడాది కంటే ఆయన ఎక్కిన మే నెల ఎక్కాడు కాబట్టి నెక్స్ట్ మేకి మనం తీసుకోవాలి. కాబట్టి ఆయన అది దానికి టైం ఉంది. తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, ఎక్కగానే చేస్తా అన్నాడు. అది ఓ పక్కన 2 రాష్ట్రాల్లో అమలవుతుంది. తెలంగాణలో అయితే 4 రోజులకే ఉచిత మహిళా బస్సు అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. వై నాట్ ఆంధ్ర? మీరు ఆంధ్రాకి మీరు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కాబట్టి సూపర్ 6 పథకాల్లో చంద్రబాబు నాయుడు గారు విఫలం అయ్యారు. 2 నెలలు అయింది, 2 నెలల 15 రోజులు అయింది. బట్ 4 రోజుల్లో ఉచిత బస్సు ఇచ్చింది తెలంగాణ. పెన్షన్ పథకం ఇచ్చిందని నేనే చెప్తున్నాను. అది కాకుండా అన్నా క్యాంటీన్స్ కూడా ఇచ్చింది. ఈ సూపర్ 6లో లేని అన్నా క్యాంటీన్స్ కూడా ఇచ్చింది. తర్వాత చంద్రబాబు చేసిన పనులు జగన్ విదేశీ విద్యా విధానం తీసేసి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం పెట్టింది. ఇట్స్ గుడ్. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అన్నది నిజంగా అది అందరూ, ఎందుకంటే ఆయన విదేశాల్లో చదువుకున్నాడు, రాజ్యాంగాన్ని రాశాడు. కాబట్టి డెఫినెట్గా అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అన్నది కరెక్ట్. దాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్యా దీవెనని పెట్టుకోవడం అన్నది ఇట్స్ నాట్ రైట్. కాబట్టి ఆ విషయంలో కూడా మేము హర్షిస్తున్నాం తీసినందుకు. అలాగే కానీ విచిత్రం ఏంటంటే పేరు మార్చాడు చెప్తే ఒక్కరికి 9 పైసా స్కాలర్షిప్ వేయలే. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. అలాగే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని వాళ్ళు మార్చారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మళ్ళీ తిరిగి ఈయన మార్చేసుకున్నాడు. కాబట్టి దాంట్లో కూడా అది కూడా మంచి పని కిందే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు అన్నది కరెక్ట్ కాదు. ఆయన స్థాపించాడు ఎన్టీ రామారావు కాబట్టి ఆయన పేరే ఉండాలి. మధ్యలో వైఎస్కి పేరు తీసుకొచ్చి ఆయన పేరు పాడు చేసి అది చేయడం అన్నది మేము ఒప్పుకోం. అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి విద్యా వసతి, జగనన్న విద్యా కానుక డైరెక్ట్గా స్టూడెంట్స్కి వేసేయడం అన్నది మొదలుపెట్టాడు. ఈ అన్ని పేర్లు మార్చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చిందో అన్నిటికీ పేర్లు మార్చేశారు, సంతోషం. కానీ పేర్లు మార్చారు కానీ ఒక్కరికి ₹1 స్కాలర్షిప్స్ అన్న పేరు మీద ఇప్పుడు దాకా వెరీ బ్యాడ్. అలాగే 2014-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన డైరెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్లో కాలేజెస్కే ఈ జగన్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి వేయడం మొదలెట్టాడు. ఆయన ఏం చేశాడంటే కాలేజీలకే ఇవి ఏం చేశాడంటే కాలేజీలకి డైరెక్ట్గా విద్యార్థులకి ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వేసింది. అప్పుడు ఆయన ఉన్న బాకీ పాత ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల క్రితం ఉన్న బాకీ మా కాలేజీకే ₹1,00,00,000 పైన, ₹1,17,00,000. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే సుమారు 100 కోట్లు, 800 కోట్లు, 900 కోట్లు, లేకపోతే 1,200 కోట్లు ఉంటాయి. పాపం మోహన్ బాబు ఆ రోజున అందరు నిరాహార దీక్ష చేశాడు, ఇప్పటికీ ఆయనకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిస్తాడు అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఇంకా
ఆయన కొంత డబ్బు కాలేజీలకు ఎగ్గొట్టి ఆయన ముఖ్యమంత్రిపై దిగిపోయాడు. అంటే విద్యకి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తామా అని చెప్తా ఉన్నాడు విద్యామంత్రిగా నారా లోకేష్ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా చిత్తశుద్ధితో ఉండాలన్నది నేను చెప్తా ఉన్నాను. తర్వాత ఎస్సీ బీసీ ఎస్టీలకి మరి లోన్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ ఇవ్వలేదు, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఒక్క లోన్ ఇవ్వలేదు, బీసీ కార్పొరేషన్లకి ఒక్క లోన్ ఇవ్వలేదు, అలాగే కాపు కార్పొరేషన్కి ఒక్క లోన్ ఇవ్వలేదు. బట్ మీ విధానం అన్నది మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా మీ విధానం ఎంత ఇస్తారు? ఎందుకంటే ఈ సంవత్సరం రావాల్సిన ఫండ్స్ బడ్జెట్లో మీరు బడ్జెట్ పెట్టకపోయినా మీకు వచ్చిన ఇన్కమ్ వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడు ఇస్తారో అన్నదన్నా కనీసం అనౌన్స్ చేయమని మేము చెప్తున్నాం. తర్వాత ఇంకొక ముఖ్య ఇదేంటంటే ఫీజు రియంబర్స్మెంట్. 116 జీవో ప్రకారం పీజీ విద్యార్థులకి ఓన్లీ డిగ్రీ విద్యార్థులకే నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను, పీజీ విద్యార్థులకు నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వను అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని తీసుకొచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖండించింది. చాలా అన్యాయం, పేద విద్యార్థులకి విద్యని దూరం చేయడమే. నిజంగా నేను కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్తో నేను చదువుకున్నాను. ఇప్పుడు ఎన్నో కాలేజీలు ఆ ఫీజు అంటే పేద విద్యార్థులకి చదువుని అందరినీ ద్రాక్ష పండులాగా చేసాడు జగన్. మీరు వచ్చి లేదు మీరు నెక్స్ట్ ఇయర్ సంవత్సరాంతానికి ఇవ్వండి ఫీజు రియంబర్స్మెంట్, పీజీలకి మేము ఇస్తాము ఈ సంవత్సరం అని అనౌన్స్ చేస్తే ఈ రోజున పీజీ విద్యార్థులందరికీ చదువుకునే అవకాశం వస్తుంది. కానీ మీరు అది చేయట్లేదు. మీరు ఎంతసేపు అమరావతి లేకపోతే జగన్ ఎక్కడ దొరుకుతాడా ఆ కేసుల గురించి చూడడం తప్పితే మీరు కక్షపూర్తి వ్యవహారం చేయలేదంటే కక్షపూర్తి వ్యవహారమే దాని మీదే దృష్టి పెడతా ఉన్నారు. బట్ పరిపాలన మీద మీరు దృష్టి పెడుతున్నట్టుగా ఎక్కడ మాకు కనపట్లేదు. కాబట్టి ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది మీ విధానం. మీరు చేస్తానన్నట్లు కూడా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకు ఇస్తాము అందుకే ఎందుకు మీరు అనౌన్స్ చేయలేకపోతున్నారు? ఆ ఫీజు రియంబర్స్మెంట్లో ఎస్సీ విద్యార్థులకి సగం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి కదా, సగమే కదా మీరు కట్టుకోవాల్సింది. ఒక అనౌన్స్మెంట్కి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పేర్లు మార్చేయడానికి డబ్బులు అవసరం లేదు కాబట్టి పేర్లు మార్చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ పేరు మార్చేశారు. మంచిదే, అసలు ఆరోగ్యశ్రీ పేరు రాజీవ్ ఆరోగ్యశ్రీ. దానికి ఈయన వచ్చినప్పుడు ఆయన పార్టీ పేరు, ఆయన పార్టీ ఈయన పేరు, ఇలాగ మళ్ళీ ఇంకో పార్టీ, ఇలాగా రకరకాలుగా చేసుకుని వచ్చేసారు. ఇకపోతే ఇంకొక అభియోగం ఏంటంటే నేను తెలుగుదేశం నుంచి చెప్తున్నది 5 మెడికల్ కాలేజీలు పెట్టారు మనకి. 5 మెడికల్ కాలేజీల్లో ఒక్కొక్క కాలేజీలో రాజమండ్రిలో కూడా మనకు ఒక కాలేజీ ఉంది. ఆ రాజమండ్రిలో కాలేజీలో 150 సీట్లు ఉన్నాయి. 150 సీట్లో 15% సీట్స్ సెంట్రల్ రిజర్వేషన్ అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. సెంట్రల్ రిజర్వేషన్ అంటే స్పోర్ట్స్ కోటా అని కొన్ని కోటాలు ఉంటాయి, నాన్ లోకల్ కోటా, తక్కిన స్టేట్ విద్యార్థులకు నాన్ లోకల్ కోటా అన్నీ కలిసి 15% ఉంటాయి. ఎన్సీసీ కోటా లేకపోతే స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. దాని ప్రకారం 22 సీట్లు పోతున్నాయి. 150 సీట్లు 22 సీట్లు పోతున్నాయి. అంటే 122 సీట్లు పోతే 128 సీట్లు ఉంటాయి మన స్టేట్ రిజర్వేషన్స్. ఈ 128 సీట్లలో 2 భాగాలు చేశారు. 64 ఒక భాగం, 64 ఒక భాగం. యాక్చువల్గా మనం యాజ్ పర్ ది గవర్నమెంట్ కాలేజెస్ సెంట్రల్ రిజర్వేషన్ సిస్టము యాజ్ పర్ ది కాన్స్టిట్యూషనల్గా అడ్మిషన్స్ చేయాలంటే ఈ 64 సీట్లు రిజర్వేషన్కి పోతే ఈ 64 సీట్లు మెరిట్ స్టూడెంట్స్కి రావాలి. ఎందువల్లంటే ఎస్సీస్కి
15%, ఎస్టీస్కి 7.5%, బీసీస్కి 27%. తర్వాత ఈ దాని ప్రకారం 64 సీట్లు ఈ రిజర్వేషన్స్కి వెళ్ళిపోతాయి. ఈ 64 సీట్లు మెరిట్కి వెళ్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈయన మీద ప్రాసిక్యూషన్ చేయాలి. ఎందుకంటే రాజ్యాంగంగా ఉన్న రిజర్వేషన్ని గవర్నమెంట్ కాలేజీలు అమలు చేయకుండా ఈ 128 సీట్లని 2 విభాగాల కింద విభజించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ తీసేయడంలో కానీ ఇది పెట్టడంలో కానీ డబ్బులు ఉన్న వాళ్ళే చదువుకోవాలి ఉన్నత విద్య, డబ్బులు లేనివాడు చదువుకోకూడదు అన్నది ఆయన మోటివ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ 128 సీట్లలో ఒక 64 సీట్లు ఒక 64 సీట్ల కింద 2 కింద విభజించాడు. ఈ 64లో ఈ సెకండ్ 64లో ఏం చేశాడంటే 35% సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ ఆర్ మేనేజ్మెంట్ కోటా 64 అంటే డబ్బులు. దీనికి సెల్ఫ్ మేనేజ్మెంట్కి ఎంత పెట్టాడు ఫీజు? 12 లక్షలు పెట్టాడు పర్ ఇయర్ ఎంబీబీఎస్కి. ఎన్ఆర్ఐలకి మేనేజ్మెంట్ కోటాకి ఎంత పెట్టాడంటే 20 లక్షలు పెట్టాడు 15 సీట్లకి. అంటే 15 సీట్లు అంటే 15% అంటే 10 సీట్లు 20 లక్షలు పెట్టాడు. 24 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్కి 12 లక్షలు పెట్టాడు. ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ దీంట్లో కానీ ఏం రిజర్వేషన్స్ నథింగ్, మెరిట్ ఏం ఉండదు. ఎవరు డబ్బులు ముందు కడితే